మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో చార్టెడ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం మాట్లాడుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. యా, సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మార్కెట్ వటాలిటీ ఇప్పుడు చూస్తున్నాం, చాలా డౌన్లో ఉంది. అయితే చాలా మంది ఏంటి అంటే, ఇందాక మీరు చెప్పారు మనం తీసుకోకుండా ప్రొటెక్ట్ చేసుకోవడమే బెటర్ లాంగ్ రన్కి అని. కొంతమంది ఏంటి అంటే పడుతోంది అని భయంతో ఒక్కొక్కసారి ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అవును. అండ్ కొన్నిసార్లు ఇంకా వాళ్ళకి నీడ్ ఉంటుంది, కొన్ని ఎమర్జెన్సీస్ ఏవో ఒకటి ఉంటుంది. అవును. ఫండ్స్ పెరుగుతాయని తెలిసినా కూడా ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి. అవును. బట్ వాళ్ళకేంటి పెరుగుతుందని ఒక ఆలోచన ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు సేల్ చేయకుండా, అంటే ఎగ్జిట్ అవ్వకుండా, అమ్మేయకుండా ఇంకేదన్నా ఆప్షన్ ఉంటుందా వాళ్ళకి? అలాగే అది ఉంచుకుంటూ కూడా మనకి ఏదైనా కొంచెం ఫండ్స్ తీసుకునేలాగా దాంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి మీరు అన్నట్లు ఎమర్జెన్సీ కేసెస్లో ఏం చేయాలో తెలియక కానీ లేదా భయానికి కానీ ఫస్ట్ అమ్మేస్తూ ఉంటారు. బట్ అమ్మకుండా వీ హ్యావ్ వెరీ గుడ్ ఫీచర్ యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ కూడా మనం వాటిని లోన్ తీసుకోవచ్చు వాటి మీద. లోన్ తీసుకోవచ్చు. ఎస్, వీటి గురించి చాలా మందికి ఐడియా లేదు. ఐడియా లేకపోవడం వల్ల అమ్మేసుకొని ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కొందరు, అది పెరిగిన తర్వాత బాధపడతారు. అయ్యో నేను వచ్చేసాను అని అంటారు. ఇంకొందరికి ఏంటి అంటే తెలియక ఎగ్జిట్ అంటే అవసరానికి ఎగ్జిట్ అయ్యారు కాబట్టి మళ్ళీ అది బిల్డ్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. సో ఎలాంటి కేసెస్లో అయినా మ్యూచువల్ ఫండ్స్ని మనం సేల్ చేసుకోకుండా లోన్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్ డీటెయిల్గా వీడియోలో చెప్తాను ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి, సో దట్ ఎవరికైనా అవసరం ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ అది క్యాన్సిల్ చేసేసుకోవడము, ఎగ్జిట్ అయిపోవడం కన్నా దాన్ని ఈ వేలో కనుక యూజ్ చేసుకుంటే బెటర్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే డీమ్యాట్ ఫార్మాట్లో ఉన్న ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా కూడా దాని మీద మనకి లోన్స్ వస్తాయి. వాళ్ళు ఏ ప్లాట్ఫామ్లో తీసుకున్నా అక్కడ లోన్స్ వస్తాయి, లేదా మనం బ్యాంక్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. లోన్స్ తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మన నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి కూడా మనం లోన్స్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలనుకుంటే లోన్స్ విత్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది మనకి. అక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మన మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా మనకి క్యామ్స్ అండ్ కే ఫిన్టెక్ అని వీటిలో ఉంటాయి డీటెయిల్స్. సో మన పాన్ కార్డ్ నెంబర్తోని వాళ్ళు మొత్తం డీటెయిల్స్ పుల్ చేసుకోగలుగుతారు. సో అక్కడి నుంచి వాళ్ళు లోన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ లోన్ చాలా క్విక్ ప్రాసెస్, ఎక్కువ రోజులు ఏం పట్టదు. మ్యాక్సిమం టర్న్ ఓవర్ టైం 3 బిజినెస్ డేస్, షార్టెస్ట్ 24 hours లో కూడా మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కనుక పెట్టుకుంటే దానికి మనకి వాళ్ళు ఇచ్చే లోన్ ఏంటి, ఇవాళ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దాని మీద 45 to 50% ఇస్తారు. ఓకే, ఈ రోజు మార్కెట్ వాల్యూ మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ కాదు, ఈ రోజు మార్కెట్ వాల్యూ మీద 45 to 50% ఇస్తారు. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి మనకి అప్ టు 80% వరకు కూడా మనకి లోన్స్ వస్తాయి అన్నమాట. ఏదైనా కానీ ఇవాళ మార్కెట్ ప్రైస్ ప్రకారం లో ఉంటే లో మార్కెట్ వాల్యూ ఉంటుంది. రైట్. సో దాన్ని బట్టి మనకి వస్తుంది. ఇక్కడ అంటే చాలా బేసిక్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనము ఆ అమౌంట్ మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మీద ఒక 20 lakhs 15 lakhs ఉన్నది. సో నాకు 20 lakhs అంటే నాకు 10 lakhsకి ఎలిజిబిలిటీ వస్తుంది లోన్కి. సో ఆ 10 lakhsలో కూడా నేను ఎంత విత్డ్రా చేసుకుంటానో దానికే నేను ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సో ప్రీ క్లోజర్ కానీ ఫోర్ క్లోజర్ ఛార్జెస్ కూడా ఉండవు దానికి. మనకి ఎంత నీడ్ ఉందో అంత తీసుకోవచ్చు. అంటే సేమ్ లైక్ బ్యాంక్ ఓడి, మనం సేవింగ్స్ అకౌంట్లోని ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఉన్న అమౌంట్ని తీసుకోకుండా ఓడి తీసుకుంటాం కదా, అట్లానే ఇది కూడా అనమాట. సో ఎంత కావాలో అంత తీసుకుంటాము, తీసుకున్న దానికి మాత్రమే ఇంట్రెస్ట్ పే చేస్తాము. అండ్ చిన్న ప్రాసెసింగ్ ఫీజ్ అవి ఉంటాయి, విచ్ ఇస్ కామన్. ఈ లోన్స్కి వేటికైనా ప్రాసెసింగ్ ఫీజ్ అవి ఉంటాయి. అండ్ మనం అసలు ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు అసలు తీర్చేయచ్చు, వడ్డీ తీర్చేయచ్చు, ఏదైనా తీర్చేయచ్చు, ప్రాబ్లం ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీనికి ఏంటంటే మనకి ఇంకేం ప్రూఫ్స్ ఇవ్వక్కర్లేదు. మన క్రెడిట్ స్కోర్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి, సో మన క్రెడిట్ స్కోర్ ఏంటి ఇవేమి అవసరం ఉండదు. సో కాబట్టి ఈజీగా లోన్ వచ్చేస్తుంది. అండ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి ఎక్కువ పడదు, 9 to 12% బేస్డ్ ఆన్ అంటే లైక్ బ్యాంక్స్ ఎలా మనకు ప్రొవైడ్ చేస్తుందో అట్లాగా. ఇప్పుడు మనకి బయట వేరే ఎక్కడ లోన్ తీసుకున్నాం అనుకోండి, పర్సనల్ లోన్కి వెళ్ళాం అనుకో, మనకి ఎలిజిబిలిటీ 5 lakhs ఉందంటే ఫస్ట్ ఏం చేస్తాం, 5 lakhs తీసుకుంటాం. అందులో ఎంతో కొంత వాడతాం, కొన్నిసార్లు ఉంచేస్తాం, బట్ ఈఎంఐ మొత్తానికి పే చేస్తాం లేదా. బట్ ఇక్కడ అలా కాదు. నాకు లోన్ ఎలిజిబిలిటీ నాకు 10 lakhs ఉంటే 10 lakhsకి ఎలిజిబిలిటీ ఉన్నా నేను ఎంత తీసుకుంటే నేను దానికే ఇంట్రెస్ట్ పే చేస్తాను, మిగతా దానికి పే చేయను.
ఓకే టర్మ్ కూడా మనకి 1 Term, ఇయర్ ఆ. ఉంటది. మళ్ళీ మనం రెన్యూ చేసుకోవచ్చు. ఓకే మళ్ళీ రెన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ నేను క్లియర్ చేయలేకపోతే 1 ఇయర్ లోపు నేను రెన్యూ చేసుకోవచ్చు. అండ్ మిగతా ఇట్లా బ్యాంక్స్ లో వాటిలాగా మళ్ళీ మనకు ఫండ్స్ వస్తే వెంటనే క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. దానికి ఏం ఛార్జెస్ కూడా ఉండవు మనకి. ఓకే ఎలాంటి ఛార్జెస్ కూడా మనకి వేయరు అనమాట. ఫండ్స్ వచ్చినా క్లోజ్ చేసేసుకున్నా కూడా. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మన షేర్స్ కానీ ఫండ్స్ కానీ పెరుగుతూ ఉంటాయి. సో మనం వాటిని సెల్ చేయట్లేదు కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఈ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అది కంటిన్యూషన్ పెరుగుతూనే ఉంటాయి కదా. ఈ లోన్ ఎఫెక్ట్ అయితే దాని దీనిపైన మీద ఏమీ పడదు. ఉండదు. అసలు ఏం పడదు. సో అలాంటప్పుడు మనం అక్కడ లాస్ అవ్వట్లేదు కదా, Correct. మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఆ పాయింట్లో మ్యూచువల్ ఫండ్స్ మనకి చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీస్ కోసం మాత్రం మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవద్దు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ చెప్పేది అది. ఎమర్జెన్సీ ఫండ్ కోసం సపరేట్గా ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్. అవసరం వచ్చింది అనుకొని మ్యూచువల్ ఫండ్స్ని ఇన్వెస్ట్మెంట్స్ని డిస్టర్బ్ చేయకూడదు ఎప్పుడు. అందుకనే ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ స్టెప్ ఎమర్జెన్సీ ఫండ్, తర్వాత ప్రొటెక్షన్ అంటే ఇన్సూరెన్స్ ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గానే ఉంటాయి. బట్ ఇవి కొన్నిసార్లు అలా మనం అనుకున్నట్టు జరగవు కాబట్టి థర్డ్ ఆప్షన్ లోన్కి వెళ్ళడం. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేకింగ్ ఆ ఇన్వెస్ట్మెంట్ని బ్రేక్ చేయడం కన్నా లోన్కి వెళ్తే బెటర్ ఆప్షన్. సో దట్ ఆ లోన్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే మన ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవుతుంటాయి, మన అవసరం కూడా తీరిపోతుంటుంది, మనం రెండు వైపులా మిస్ అవ్వం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇవాళ ఇన్వెస్ట్ చేసి రేపు నేను లోన్ తీసేసుకోవచ్చా అని కొందరు అడుగుతూ ఉంటారు. బట్ నో, మినిమం 1 ఇయర్ ఉండాలి. ఈక్విటీ అయితే ఈక్విటీ ఫండ్స్ అయితే మినిమం 1 ఇయర్ ఉండాలి. అదే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటారు, అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ ఫండ్స్ అన్నమాట. ఇవి ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో. వీటికి 3 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో ఆ 3 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉన్నంత వరకు దాని మీద లోన్ తీసుకోలేం. ఈ 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో ఈక్విటీ అయితే మినిమం 1 ఇయర్ అయినా ఉండాల్సిందే, ఆ ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేసి ఉండాలి. ఆ తర్వాత మనం లోన్ తీసుకోవచ్చు. అట్లానే ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఉన్నప్పుడు 3 ఇయర్స్ తర్వాత మనం లోన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.